బ్రేకింగ్ న్యూస్ అనే చెప్పాలి. అంటే కోటి ఆశలతోటి తెలంగాణ సమాజం అంతా కూడా ఎదురు చూసింది. అరే ఈ బడ్జెట్‌లోనన్నా కనీసం ఏమన్నా మాట నిలబెట్టుకుంటదేమో అనేసి కొంత దింపుడు గల్లం ఆశలు అంటాం కదా! చివరి ఆశలవి. కానీ ఆ ఆశలకు కూడా వీళ్ళు ఫుల్ స్టాప్ పెట్టేసిరనే చెప్పొచ్చు. అంటే పేరుకు మాత్రం డాంబికంగా అబ్బా! ఎంత పెద్దగా చేశారు, ఎంత మంచిగా చేస్తుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్నట్టుగా బడ్జెట్‌లో మాత్రం 3,00,000 కోట్లు అంటే అది అంకెలకే పరిమితమా? చేతల్లో ఏముందనే విషయంలో ఆల్రెడీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వీళ్ళకు చురకలు అంటించిండ్రు. ఒకసారి ఆ చురకలు ఏందో కూడా చూద్దాం. 2025-26 సంవత్సర బడ్జెట్ లో పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు, ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అనేసి కేటీఆర్ ఘాటుగానే వ్యాఖ్యానించారు. తొండ ముదిరితే ఊసరవెల్లి అవుతుంది, ఊసరవెల్లి ముదిరితే రేవంత్ రెడ్డి అవుతుందని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వ అందమే సక్కంగా లేదు కానీ వీళ్ళు మాత్రం అందాల పోటీలు పెడతారట. అని అందాల పోటీలకు సిద్ధం అవుతుందని కూడా చెప్పిండు. అంతేకాకుండా రంకెలు కాదు రేవంత్ రెడ్డి, అంకెలు ఎక్కడ పోయినాయి అని అడిగిండు. రంకెలు కాదు అంకెలు ఎక్కడ పోయినాయి అని అంటే ఉన్న 3,00,000 కోట్ల బడ్జెట్ లోనే దిక్కు లేదు, ఇంకా అంకెలు ఎక్కడ పోయినాయి అని అడగడంలో నిజంగానే ఆశ్చర్యమే. వీళ్ళు ఎక్కడ చిత్తశుద్ధి లేదు, ప్రజలపైన ప్రేమ లేదు, అభిమానం లేదు, చిత్తశుద్ధి లేదు. ఆకాశం నుంచి పాతాళానికి బడ్జెట్ పోతుంది, ఆకాశం నుంచి పాతాళానికి బడ్జెట్ పోతుంది. పరిపాలనకు చేతకాని ప్రభుత్వం ఈ కాంగ్రెస్. ఈ బడ్జెట్ లో 6 గ్యారంటీలు గోవిందా, వాటికి పాతర వేశారు. మహిళలు వృద్ధులకు ఇచ్చిన హామీల పైన బడ్జెట్ లో ప్రస్తావించలేదు. ఈ ప్రభుత్వానికి 40% సమయం ఈ బడ్జెట్ తో సమసిపోయింది. తులం బంగారానికి దిక్కు లేదు. చేనేతకు మా హయాంలో 1,200 కోట్లు కేటాయిస్తే వీళ్ళు మాత్రం జస్ట్ 300 కోట్లు మాత్రమే కేటాయించారు. ఎక్కడుంది నక్కకి నాగలోకి అనుకున్నంత తేడా ఉంది. ఎంత ఆ ప్రభుత్వంలో 1,200 కోట్లు చెల్లిస్తే ఇప్పుడు కేవలం 300 కోట్లు మాత్రమే. ఆటో కార్మికుల గురించి ప్రస్తావనే లేదు. యాదవ సోదరుల ప్రస్తావన బడ్జెట్ లో లేదు. వైన్ షాప్లు 25% రిజర్వేషన్ అని గౌడన్లకు ఇస్తామన్న హామీ లేదు, దాని గురించి ప్రస్తావనే లేదు. ఇచ్చిరు అంతకుముందు మాత్రం ఏది హామీ చేస్తామని, ఆ ప్రస్తావన లేదు. దాని తర్వాత దళిత సోదరులు మోసం చేసి నిరుద్యోగులకు ఒక్క హామీ ఇవ్వలేదు. ఉద్యోగాలు ఇచ్చింది కేసీఆర్, కాగితాలు ఇచ్చింది సన్నాసి ప్రభుత్వం. నిరుద్యోగ భృతి గురించి ఒక్క మాట లేదు. విద్యా భరోసా గురించి ప్రస్తావన లేదు. గురుకుల పాఠశాలలో పిల్లలు చనిపోతే పట్టించుకోలేదు. హైదరాబాద్ మహానగరం పెండింగ్ నగరంగా మారిపోయింది. తెలంగాణ ఆర్థిక వ్యవస్థను పేక మేడల కుప్పకూల్చారు. $1 ట్రిలియన్ ఎన్ని సున్నాలు ఉంటాయో తెలియని ఈ దరిద్ర ప్రభుత్వము. కరోనా కంటే డేంజర్ ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. పేద ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు, ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్. సో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఏది కేంద్ర ప్రభుత్వానికంటే మించి పేదల ప్రజల కష్టాలు తీర్చే బడ్జెట్ కాదు, ఢిల్లీకి మూటలు పంపే బడ్జెట్ అయిపోయింది. ఇంకా మొత్తం కూడా ఇక్కడ అధాపాతాలలోకి పడిపోయిందని చెప్పాలి. ఏంటి పాపం ప్రజలు నిజంగానే ఏదో జరుగుతుంది అని చూస్తే ఇక్కడ జరిగిన విషయం ఏంది అని అంటే ఏమీ జరగలేదు. మళ్ళీ విషయం అంతా కూడా మళ్ళా మొదటికే వచ్చింది. అన్ని 6 గ్యారంటీ గోవింద 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 అనుకోవాలి. సో మళ్ళీ ఇట్లా మాటలు మాట్లాడితే మాత్రం ఏమైతుంది అని అంటే మళ్ళీ రేషం పెద్ద స్థాయిలో పుట్టుకొస్తుంది. మీరు అట్లా నిజాలు చెప్తారు, మీరు నిజాలు చెప్పకూడదు కదా, అంతా మంచుకుంది, 3,00,000 కోట్ల బడ్జెట్ పెట్టిరు, అన్నీ బాగుందనేసి. ఏమైంది? రుణమాఫీ గురించి మాట్లాడదాం, రైతు రుణమాఫీ గురించే మాట్లాడదాం. ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ పూర్తిగా చేసినామని చెప్తారు. మీరు చెప్పిన 30,000 కోట్ల గురించే మాట్లాడదాం. మీరు చెప్పిన 30,000 గురించే ఒక్కసారి డిస్కస్ చేస్తే 30,000 కోట్లలో మీరు చెప్పింది, అసెంబ్లీ సాక్షిగా చెప్పింది ఎంత చెప్పిండ్రు? జస్ట్ 20,000 కోట్లు మీరు ఇచ్చింది. సరే ఆ 20,000 కోట్లు కూడా ఇయ్యలేదనుకోండి, అది వేరే విషయం. కానీ 30,000 కోట్లలో ఇచ్చింది 20,000 కోట్లు అయితే మరి మిగతా 10,000 కోట్లు అనేవి 25 లక్షల మంది రైతులకు మీరు చేసినామని చెప్పారు 20,000 కోట్లతోటి. మరి రిమైనింగ్ ఇప్పటికి కూడా ఎదురు చూస్తున్నారు. 2 లక్షల రుణమాఫీ తెచ్చుకున్న వాళ్ళు పైన ఏవైతే డబ్బులు ఉన్నాయో ఆ డబ్బులు కట్టండి, మీకు రుణమాఫీ అవుతుందని చెప్తే వాళ్ళు సప్పో తెచ్చుకొని ఆ డబ్బులు కట్టడం జరిగింది. కానీ లేదు, దీంట్లో ఆ ప్రస్తావనే లేదు. సో ఇంకా మీరు రైతు రుణమాఫీ గురించి మర్చిపోవాలి. ఇక మీకు అవుతుంది అనే భ్రమలో నుంచి బయటికి రావాలి అనేసి ఈ బడ్జెట్ లో మనకు తేట తెల్లం అయిపోయింది. రెండో విషయం వచ్చేసి ఈ పెన్షన్స్ విషయం. ఈ వృద్ధులకి, అలాగే ఒంటరి మహిళలకి, వికలాంగులకి, వీళ్ళందరికీ పెట్టిన పెన్షన్ ఏదైతే ఉందో 2,000 రూపాయల నుంచి 4,000 రూపాయల పెన్షన్ చేస్తామన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వికలాంగులకు 4,000 రూపాయలు ఇస్తే ఇప్పుడు 6,000 రూపాయలు చేస్తామని చెప్పారు. సో దాని గురించి సంబంధించిన కూడా ఎక్కడ కూడా బడ్జెట్ లో ప్రస్తావన లేదు. సో
ఆ దింపుడు కళ్ళం ఆశలు పోయినా ఇంకా పెన్షన్ పెంపుదల కూడా 0 అనే చెప్పొచ్చు. అలాగే ఈ మహిళలకు సంబంధించిన విషయంలో కూడా 18 సంవత్సరాలు పైబడిన ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తామని చెప్పారు. దాని గురించిన ప్రస్తావన కూడా లేదు. అలాగే స్కూటీలు అన్నారు, నిరుద్యోగ భృతి అన్నారు, కౌలు రైతులకు కావచ్చు, రైతు కూలీలకు కావచ్చు, ఆటో అన్నలకు కావచ్చు, ఇట్లా చెప్పుకుంటే ఎన్ని వర్గాలు ఉన్నాయో అన్ని వర్గాలకు సంబంధించిన విషయంలో కూడా పెద్ద గుండు సున్నా పెట్టారనే చెప్పుకోవచ్చు. సో ఇంకా క్లియర్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ ప్రజలు అనవసరంగా ఇక్కడ ఎలాంటి హోప్స్ పెట్టుకోవద్దు. ఇక ఇంతే ఈ ప్రభుత్వం తీరు అనే విషయాన్ని వీళ్ళు స్పష్టంగా ఈ ప్రభుత్వం తీరు ఇంతే అనేసి వీళ్ళకి అర్థమైందని చెప్పుకోవచ్చు. ఇంకా ప్రజలకు అర్థం చేసుకోవాలి. ఇంకా వీళ్ళు చెప్పుడు వరకే తప్ప మాటలు చేసుల్లో ఏమీ ఉండదనే విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఎట్లా ఉందయ్యా వీళ్ళ పరిస్థితి ఇప్పుడు అనంటే ఆఖరికి సుప్రీంకోర్టుని మోసం చేసే పరిస్థితి వరకు ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిందని చెప్పాలా, ఈ ముఖ్యమంత్రి వచ్చిందని చెప్పాలా, కూడా ఇంక దేంతో నవ్వాలో కూడా అర్థం కాని పరిస్థితి ఏందయ్యా అనంటే 10 మంది ఎమ్మెల్యే మేము చాలా ఘనకార్యం చేసినాం, మా ప్రభుత్వంలో చాలా మంచి పనులు అవుతున్నాయి, మీరు రండి లేకపోతే మిమ్మల్ని బెదిరిస్తాము, లేకపోతే మీకు బిల్లులు క్లియర్ చేశాము చెయ్యము, ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటి మా దగ్గరకు వస్తే మీకు సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి నయాన్నో భయాన్నో కడుపులో కాలు పెట్టిరో లేకపోతే కాళ్ళే పట్టుకున్నారో లేకపోతే బెదిరించినరో తెలియదు కానీ 10 మందిని చేర్చుకొని ఏం చేసిరయ్యా అంటే ఈరోజు ఈ నెల 22వ తేదీన సో వాళ్ళకి వివరణ ఇవ్వాలి, అసలు ఎందుకు మీరు ఇంకా ఈ నిర్ణయం తీసుకోవట్లేదు అనేసి. ఎందుకంటే అసెంబ్లీ సెక్రటరీ కూడా నోటీసులు ఇచ్చిరు, అదే విధంగా 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు కూడా నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో 28వ తారీఖు మళ్ళీ విచారణకు వస్తున్న నేపథ్యంలో ఏం చేసిరంట అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన సలహా మేరకు అసలు మేము పార్టీ మారలేదు అనేసి వాళ్ళు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసిరనంటే ఎంత ఘోరమైన మోసం చేయబోతున్నారు. 10 మంది పార్టీ మారొచ్చేసి కాంగ్రెస్ పార్టీలో ఉండి మళ్ళీ వీళ్ళ మాటలనంట ఏది మేము నియోజక వర్గాల అభివృద్ధి కోసమే పార్టీ అదేది మేము పోయి కలిసినాం, పార్టీలు మారినాం కదా, పోయి మేము రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసినాము, ఈ కండవాలు ఏందనంటే అవట గుడి కండవాలు, అది సాంప్రదాయక సూచనగా గుడి కండవాలు వేసారు తప్ప మా మాటల్ని మీడియా వక్రించింది. అంటే ప్రతోడి కనపడేది మీడియా వాళ్ళే, మాట్లాడతారు, తిట్టేవి తిడతారు, కొట్టేది కొడతారు, అన్ని చేస్తారు. కానీ చూపించిన పాపానికి చెప్పిన పాపానికి ఎవరు బలి అవ్వాలంటే మీడియా వాళ్ళు బలి కావాలి. ఎస్ వీళ్ళు ఏకంగా సుప్రీంకోర్టునే మోసం చేయడానికి సిద్ధమయ్యారంటే ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించండి ఏం జరగబోతుంది అనేసి. అసెంబ్లీ సమావేశాలు పెట్టి తానుకు కష్టం కలిగింది, నాకు చీము నెత్తురు లేదా, నేను ముఖ్యమంత్రిని కాదా, నేను కొడతా, నేను చింపుతా, నేను నరుకుతా అని మాట్లాడిండు. కానీ తెలంగాణలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏం సుభాషితాలు వల్లించిండ్రు, అప్పులు తెచ్చుకున్నారు, అప్పులు కట్టమని ఇంటి ముందుకి అప్పులోలు వస్తే గౌరవంతో ఆత్మహత్య చేసుకుంటున్నారని మాట్లాడిండ్రు. కానీ మీరెవరు ఆత్మహత్య చేసుకోవద్దు, ఈ ప్రభుత్వం ఉంది రైతుల కోసమే అని నిండు అసెంబ్లీ సాక్షిగా ఒక్క భరోసాని ఇవ్వలేకపోయింది ఈ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి. ఇవాళ యాసంగి పంట చేతికొచ్చే సమయంలో ఇవాళ పంటలు చేతికి రాక గొర్రెలని బర్లని మేపుకుంటున్న వైనం కనపడుతుంది. ఎవరో కొంచెం ఏదో ఆ కన్నీరు గారుస్తూ అప్పో సప్పో చేసి ట్యాంకర్లను పెట్టేసి తమ పంటను కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇంత దుస్థితి తెలంగాణలో జరుగుతుంటే దానికి సంబంధించి అసెంబ్లీలో ఒక్క మాట మాట్లాడరు, దాని గురించిన చర్చ కూడా పెట్టరు. ఇవాళ సాక్షాత్తు కాంగ్రెస్ ఎమ్మెల్యేలే చెప్తున్నారు, సాక్షాత్తు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాదు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్తున్నారు, ఇవాళ తాగునీటికి సాగునీటికి కష్టం అవుతున్నది, పంటలు ఎండిపోయి రైతు అల్లాడుతున్నాడు, రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దయచేసి నీళ్ళు ఇవ్వండి అనేసి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అడిగే పరిస్థితి ఉందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో కడుపు మండి మాట్లాడితే అట్టెట్లా వాళ్ళు బూతులు తిడితే మీరు తీసుకొచ్చి ఎట్లా చూపిస్తారని ఇందులో మీడియా వాళ్ళని బలి చేసే ప్రయత్నం చేస్తున్నారు. తప్పంతా ఎవరిది? ప్రభుత్వానిది. ప్రభుత్వానికి పాలన చేతగాకపోవడం వల్ల ఇవాళ అన్ని వర్గాల ప్రజలు అరిగోసపడుతున్నారు. ఇంకా 2 రోజులైతే అన్నమో రామచంద్ర అనే పరిస్థితి దాపరించే కాలం వచ్చింది. కానీ ఇట్లాంటి నేపథ్యంలో వీళ్ళకి ఏం కావాలంటే హైదరాబాద్కే అన్నం పోయిందయ్యా అంటే వీళ్ళు అందాల పోటీలకు సిద్ధమవుతున్నారు. 200-300 కోట్ల బడ్జెట్ పెట్టి
మరి ఇదే ఎలక్ట్రిక్ మొబిలిటీ కోసము ఎలక్ట్రిక్ వాహనాలని జనాలకు అర్థమయ్యే విధంగా వాటిని ఎంకరేజ్ చేద్దామన్న దాంతో 45 కోట్లు పంపించినందుకేమో ఈ కార్ రేస్ గురించేమో ఎవడికి దోషింది వాడు మాట్లాడిండు. కానీ వాళ్ళ ఆడవాళ్ళని విదేశీ మహిళలను లేకపోతే రకరకాల ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ వచ్చి వాళ్ళ సైజుల వారిగా కొలబద్దలేసి కొలిసే అది ఆ పోటీలు ఇలా తెలంగాణ సంస్కృతికి అవసరమా, తెలంగాణలోకి అవసరమా? అది ప్రభుత్వం ఆలోచించకుండా ఇలా రైతులకు భరోసా ఇవ్వట్లేదు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి లేదు, ఎవ్వరికి ఎలాంటి భరోసా లేకుండా ఎస్ పుష్ప 2 మనకి అల్లు అర్జున్ మనని సీఎంగా మర్చిపోయింది కాబట్టి మనం ఒక దినమంతా అసెంబ్లీనంతా పుష్ప 2 అదంతా సంపాదించుకుంటారు, వీళ్ళు ఇంత సంపాదించుకుంటారు, వాళ్ళు ఏమన్నా పాకిస్తాన్ బార్డర్లో అది చేస్తుర్రా ఇది చేస్తుర్రా అని చెప్పేసి భాష్యాలన్నీ మాట్లాడారు. దాని తర్వాత ఒక రోజు అసెంబ్లీ అంతా దేని గురించి అయ్యా అంటే ఇట్లా చూపిస్తారా, బూతులు చూపిస్తారా, అది చూపిస్తారా. అసలు బూతులు ఏం మాట్లాడకుండా చేస్తే అసలు బూతులు ఎందుకు వస్తున్నాయి? అసలు ఈ బూతు అనే మాట, నా భూతో అనే మాట ఎందుకు వస్తుంది చర్చ పైకి? మీరు ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కనుక పేద ప్రజల కష్టాలు పట్టించుకొని పేద ప్రజలని ఆదుకొని ఉండుంటే ఈ రోజు కడుపు మండి ఆ మాటలు ఎందుకు? ఏసీలలో కూర్చొని మీరు హైఫైగా కార్లలో తిరుగుతూ, లగ్జరియస్ కార్లలో తిరుగుతూ, దినాం హెలికాప్టర్ల గాలి మోటార్లు తిరిగేటోళ్లకు మీకే బూతులు వస్తుంటే మరి కడుపు మాడి 5,000 నోటికి పోవడమే కష్టంగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంది? రేపు మాట్లాడరా? ఇవాళ రుణమాఫీ మొత్తం కాకపోతే మీరు చెప్పిన ప్రకారమే అనుకుందాము, మీరు 20,000 కోట్లు మేము రుణమాఫీ చేసినామని చెప్పారు. బట్ మీరు చెప్పింది ఏంటి? 30,000 కోట్లు అన్నారు కదా. మరి 20,000 కోట్లతో చేస్తే మిగతా 10,000 కోట్లు చేయలేదు. మరి ఆ రైతులు ఏం కావాలి? ఆ రైతులు మరి ఏం మాట్లాడాలి? ఆవేదన తోటి, ఆవేశంతో, ఆక్రందన తోటి ఏం మాట్లాడతారు వాళ్ళు? అయ్యా దొరా మీరేదో మాట్లాడుతున్నారు కదా, మాకు ఆ కులం వాళ్ళందరూ వచ్చి మా పొలంలో పనిచేసేటోళ్ళు, నా కోసం వాళ్ళు జెడ్పీటీసీ చైర్మన్ ఉన్నప్పుడు కూడా ప్రచారం చేసినని ఆ వర్గానికి సంబంధించి మీరు ఆ మాటలు మాట్లాడుతున్నారు కదా. మరి మీకు ఏమని మర్యాద చేయాలంటే దొరా మాకు రుణమాఫీ చేయండి అయ్యా దొరగారు, దొరవారు అనేసి జీ హుజూర్ మీ బాంచన అనేసి మీ ఇంటి ముందరకు వచ్చి మోకాళ్ళ మీద నిలబడి అడుక్కోవాలా అంటే ఇవాళ అదే కదా మీరు చెప్పింది. తెలంగాణ ప్రజలకు ప్రశ్నించే హక్కు లేదు, అడిగే హక్కు లేదు, మాది తీర్చండి అని అడిగే హక్కు లేదు. అది వాళ్ళు మాట్లాడితే మేం తీసుకొచ్చి చూపిస్తే తీసుకెళ్లి జైల్లో పెడతా అంటారు. ఇది ఇట్లా ఉంది. ఎందుకు ఆగమాగం అవుతున్నాడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అనేది ఇవాళ అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఏ ముఖం పెట్టుకొని అంటే సిగ్గు లేకుండానే మాటలు జనరల్ గా వాడతాము. ఎట్లా సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తారు? తెలంగాణ ప్రజలు చూస్తలేరా? 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో మేము పార్టీ మారలేదు అనేసి మీరు ఇంకొకటి అఫిడవిట్ వేయండి అని అంటే ఇక్కడ ఈ ముఖ్యమంత్రి ఫెయిల్ అయిందా సక్సెస్ అయిందా వాళ్ళ విషయంలో? నేను నీ మాటే ఉంది కదా, నేను ఒక్క గేటు తెరిస్తేనే 10 మంది వచ్చిర్రు, 2 గేట్లు తెలిస్తే ఎంతమంది వస్తారో అక్కడ మొత్తం బీఆర్ఎస్ ఖాళీ అవుతుందని చెప్పినారు. మరి ఇవాళ ఎందుకు మీరు అఫిడవిట్ వేయించిర్రు? మేము బీఆర్ఎస్ తోనే ఉన్నామనే మాటను ఎందుకు చెప్పిస్తారు? భయమా? ఈ 10 మంది ఎమ్మెల్యేల పైన రేపు అనర్హత వేటు పెడితే ప్రజల్లోకి వెళ్ళి గెలవలేరు కాబట్టి మీ ప్రభుత్వం ఉంటుందో కూలుతుందో అనేసి భయమా? దేనికి? సో ఏంటంటే తెలంగాణ సమాజం ఆలోచించండి. ఈ ప్రభుత్వం చేస్తున్న చర్యలను ఏ రకంగా ఎందుకంటే ఇవాళ అరిగోసపడుతున్నారు. ఎక్కడ ఏ గ్రామాలకు వెళ్ళినా, ఏ జిల్లాకు వెళ్ళినా, ఇవాళ ఏ ప్రాంతానికి వెళ్ళినా తెలంగాణలో పంటలు ఎండిపోయి నీళ్ళు ఇస్తే చాలు రా దేవుడు అని ఎదురు చూస్తూ యాసంగి పంట మొత్తము చేతికి రాక ఈరోజు పశువులకి గొర్రెలు బర్రెలు మేపుకునే పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు సునీతా విలియమ్స్ 9 నెలల క్రితం పోయినామని ఈరోజు భూమికి తీసుకొచ్చిర్రు భూమి మీదకి. ఇవాళ ఎస్ఎల్బిసి టన్నల్లో ఇరుక్కున్న 8 మందిలో ఒక్కరంటే ఒక్కరు తప్ప మిగతా 7 ఏమైనరు, ఎక్కడ కొట్టుకుపోయినరో కూడా తెలియదు. అట్లా ఉంది ప్రభుత్వం తీరని చెప్తున్నాం.